నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు, చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,013 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లు లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్ లో ఓట్లు లెక్కిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎమ్మెల్సీ కౌంటింగ్ ఎందాకొచ్చింది? యశోద, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో అధికారులు మొత్తం కూడా బాక్సులను ఏవైతున్నాయో సీల్ తీశారు. తీసిన తర్వాత అన్ని బ్యాలెట్ పేపర్లన్నీ కూడా ఒక దగ్గరికి బండిల్స్ కట్టారు. అది మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తయింది. 25 బండిల్స్ చొప్పున అన్నీ కూడా కట్టి మొత్తం కూడా అన్ని కలిపి వేశారు. కలిపి వేసిన తర్వాత 96 టేబుళ్లలో ఒక 1000 చొప్పున ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ సురువైంది. ఇప్పటికే ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అశోక్ గౌడ్ ప్రధానంగా పోటీలో ఉంటే మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళ మధ్యనే పోటీ కనిపిస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఇప్పుడు 96,000 ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అవుతుంది. 96 టేబుళ్లలో 96,000 ఓట్లు ఇవంతా కూడా పూర్తయ్యే వరకు కూడా నైటు 12, 1 అయ్యే సమయం అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి ఇంకా 2,40,013 ఓట్లు ఉంటాయి. అవి మొత్తం కూడా పూర్తయ్యే వరకు ఇవంతా కూడా ఫస్ట్ ప్రయారిటీకి సంబంధించిన ఓట్లు ఇవంతా పూర్తయ్యే వరకు రేపు 10 గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే ఒక 96,000 ఓట్లను కౌంట్ చేయాలంటే దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది. అందులో ఎక్కువ కూడా ఇన్వాలిడ్ ఉండడం, అదేవిధంగా ఇన్వాలిడ్కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్లు ఎవరైతే అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆబ్జెక్షన్ చెప్పడం, దాంతో ఆర్ఓ మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడంతో కొంత ఆలస్యం అవుతుంది. దాదాపు ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ దాంట్లోనే చాలా ఓట్లు కూడా ఇన్వాలిడ్ కనిపిస్తున్నాయి. ఈ ఓట్లకు సంబంధించి దీంట్లో చెల్లని ఓట్లను మొత్తం కూడా పక్కకు పెట్టేసి మిగతా ఓట్లను మొత్తం కూడా కౌంట్ చేసే ప్రక్రియ ఇప్పుడైతే కొనసాగుతున్నది. దాదాపు 20,000 నుంచి 25,000 ఓట్లు చెల్లని ఓట్లే ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికే అభ్యర్థులు కావచ్చు, అందులో పనిచేసే ఏజెంట్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. గతంలో కూడా 2021లో కూడా దాదాపు 21,000 ఓట్లు చెల్లని ఓట్లుగా వచ్చాయి. మళ్ళీ ఈసారి కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. కానీ వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం, అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి అవగాహన కల్పించడంలో కొంత విఫలమైందని చెప్పవచ్చు. దానిలో భాగంగానే ఈ ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపులో భాగంగా ఏవైతే చెల్లని ఓట్లు పక్కకు పెట్టే క్రమంలో మాత్రం దాదాపు 20,000కు పైచిల్కే ఈసారి కూడా చెల్లని ఓట్లు అయితే కనిపిస్తున్నాయి. దాంట్లో ఎక్కువ శాతం కూడా ఇప్పటి వరకు కౌంట్ చేసే దాంట్లో ఎక్కువ శాతం కూడా దాదాపు 80-90% తీన్మార్ మల్లన్నకు పడ్డ ఓట్లు మాత్రమే చెల్లనివిగా కనిపిస్తున్నాయి. మిగతా ఓట్లు కూడా మిగతా అభ్యర్థులందరికీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూస్తే మాత్రం కొంత అక్కడ పోలింగ్ సరళి, కౌంటింగ్కు సంబంధించిన పూర్తి సరళి ఒకసారి చూస్తే మాత్రం ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ ప్రక్రియలో కావచ్చు, అదేవిధంగా బిండల్స్ కట్టే ప్రక్రియలో చూస్తే మాత్రం దాదాపు 45% ఓట్లు మాత్రము తీన్మార్ మల్లన్నకు పడ్డాయి. మిగతా ఓట్లు మొత్తం కూడా అందరూ కూడా షేర్ చేసుకున్నారు అభ్యర్థులు. దీంట్లో ప్రధానంగా కూడా అటు తీన్మార్ మల్లన్న వర్సెస్ రాకేష్ రెడ్డి అన్నట్లుగా కనిపిస్తున్నది. ఇంకా 3rd ప్లేస్లో బీజేపీ, అదేవిధంగా అశోక్ గౌడ్ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గౌడ్ కూడా కొంత పోటీ అంటే ఓట్లను షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఓవరాల్గా ఈ ఎన్నికలకు సంబంధించి ఎంత సీరియస్గా వాళ్ళు ఎన్నికల ప్రచారం చేస్తారో అంతే సీరియస్గా ప్రతి ఓటును కూడా కీలకంగా భావించారు. ఆ ఓట్లను వేయించుకునే ప్రయత్నం చేశారు. కానీ దీంట్లో మాత్రం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో దాంట్లో అంటే చెల్లని ఓట్లకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు చెప్పేదంటే ఎన్నికల ప్రచారం అయితే మేము చేస్తాం, కానీ ఓటుకు సంబంధించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉండే, కానీ ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కల్పించకపోవడంతో ఈ చెల్లని ఓట్లన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇంకా 2 లక్షల ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి అయితే మొత్తం 3 లక్షల దాదాపు 36,000 ఓట్లు ఉంటే ఇంకా 2,40,013 ఓట్లు మళ్ళీ కౌంట్ చేయాల్సి ఉంది. ఈ 96,000 కంప్లీట్ అయిన తర్వాత రాత్రి
12 గంటల సమయం కల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకా 96,000 ఓట్లను 96 టేబుల్ల మీద మళ్ళీ 1000 చొప్పున మళ్ళీ కౌంట్ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన ఓట్లను కౌంట్ చేస్తారు. ఇట్లా 3 దఫాల ఇంకా మిగిలిన 500 బిండెల చొప్పున మొత్తం కూడా పూర్తి అయిన తర్వాతనే ఫస్ట్ ప్రియారిటీకి సంబంధించిన ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది తేలనుంది. దీనికి సంబంధించి కూడా 50% కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ 50%కు అంటే దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో 50%కు పైన ఏ ఒక్కరికి కూడా వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మళ్ళీ సెకండ్ ప్రియారిటీకి పోయే అవకాశం అయితే స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవేవైతే చెల్లని ఓట్లు కనుక లేకపోతే మాత్రం ఫస్ట్ ప్రియారిటీలోనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే అక్కడ చెల్లని ఓట్లు ఎక్కువ ఉండడంతో ఫస్ట్ ప్రియారిటీలో మాత్రం ఎవరైతే అభ్యర్థులు గెలుపుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సెకండ్ ప్రియారిటీకి పోయేటప్పటికీ కూడా మళ్ళీ ఎవరైతే కింది నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ వాళ్ళ ఓట్లను యాడ్ చేస్తూ మళ్ళీ లెక్కింపు అయితే సాగుతుంది. మళ్ళీ సెకండ్ ప్రియారిటీ ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి రేపు సాయంత్రం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. యశోద. రైట్ శేఖర్.